ఏడవ శ్లోకం ఉచ్చారణం. హవిర్ హవిహి కాస్త హవిర్ యజ్ఞమయ సోమః. సో యజ్ఞమయ విసర్గ ఉంది, సోమః సకారం ఉంది కాబట్టి విసర్గ సకారం అవుతుంది. హవిర్ యజ్ఞమయస్ సోమః, యజ్ఞమయస్ సోమః రెండు సకారాలు. ఇప్పుడు హవిర్ యజ్ఞమయస్ సోమః, సోమః పంచవక్త్రః. సోమః విసర్గ ఉంది, పంచవక్త్రాలో పా వచ్చింది, కలిపితే సోమః పంచవక్త్రః. పంచవక్త్రః సదాశివః, సా వచ్చింది, సా ముందు విసర్గ సకారం అవుతుంది. పంచవక్త్ర సదాశివః, పంచవక్త్ర సదాశివః. హవిర్ యజ్ఞమయ సోమః పంచవక్త్ర సదాశివః. ఇప్పుడు ఇందులో ఎక్కడ మహాప్రాణాలు లేవు. రెండో పాదంలోకి వెళ్తే విశ్వేశ్వరో విశ్వేశ్వరో వీరభద్రో భా మహాప్రాణం, వీరభద్రో గణనాథః, గణనాథః థా ఉంది మహాప్రాణ థ. నాథః ప్రజాపతి, పా వచ్చింది కాబట్టి విసర్గ తర్వాత గణనాథః ప్రజాపతి, గణనాథః ప్రజాపతి. ఇప్పుడు ఆ పంక్తి మొత్తం కలిస్తే విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతి, రెండు మహాప్రాణాలు. భద్రలో గణనాథః అక్కడ. శ్లోకం మొత్తం ఒకసారి. హవిర్యజ్ఞమయ సోమః పంచవక్త్ర సదాశివః, విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతి.